ఆసీస్ ప్లేయర్స్కి ఉండే బలుపు మామూలు బలుపు కాదు. వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారంటే వాళ్ళ మీడియాని తట్టుకోలేము, అలాగే వాళ్ళ టీంని కూడా అసలు తట్టుకోలేము, ఆడియన్స్ అసలు తట్టుకోలేము. వీళ్ళు మ్యాచ్ గెలిచారంటే సైకిల్లో ప్రవర్తిస్తారు. అది చూసాం కదా అందరం. రిషబ్ పంత్ ఓడిపోగానే హెడ్ గార్డ్ చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా కాదు. అదే విరాట్ కోహ్లీ జస్ట్ అట్లా డాష్ ఇచ్చాడని చెప్పి కొన్ని లెవెల్ 2 లెవెల్ 3 అని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మ్యాచ్ ఫీజులో కోతలు విధించారు. ఏంట్రా ఫింగర్ ఏంటి, బాల్ ఏంటి, తిప్పడం ఏంటి, ఏంటి ఇదంతా? ఎవరినో అవమానిస్తున్నట్టు. దీనికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు. ఎవరు? ఆ ప్రియమైన కోచ్ గారు, ఆసీస్ కోచ్ గారు ఒక అర్థాన్ని చెప్పారు. ఐస్ బకెట్లో అంటే ఫింగర్ తిప్పుతారంట. ఏంటది? ఎవరు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ? చిన్నపిల్లలు ఎవరున్నారు అంటే క్రికెట్ చూసేవాళ్ళంతా కూడా 15 ఏళ్ళ లోపల చూస్తున్నారని వాళ్ళ ఉద్దేశం. దీనికి సంబంధించి అక్కడ ఆస్ట్రేలియా మీడియా అయితే చాలా కొత్త కొత్త అర్థాలు చెప్తుంది. అక్కడ చాలా కామన్ అంట అలా చేయడం. మీరు ఎవరిని అవమానిస్తున్నారు? మనోళ్ళ చేతకాంతనం వల్ల మాటలు అనిపించుకుంటున్నాం. కానీ హెడ్ గారిని ఫస్ట్ బాలే వికెట్ తీసాడు, సెకండ్ బాల్ ఉండేది. వీడికి తీసిన ఒక వికెట్కి వాడిచ్చిన ఓవర్ యాక్షను. అరే హెడ్, ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీలాంటి తోపులు తురుములు చాలామంది, అంటే పాయింటింగ్ అంతకుముందున్న స్టీవా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా చాలా చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి కిందకి దింపడం కోసం మాత్రమే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి మీరు కిందకి దిగారనుకోండి, ఇంకా అక్కడి నుంచి మీ పతనం మొదలవుద్ది. ఇంకొకటి, ఇక్కడ స్లెడ్జింగ్ విషయానికి వస్తే అందరూ కూడా విరాట్ కోహ్లీని తప్పట్టారు. అలాగే ఎవరైతే స్లెడ్జింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ తప్పట్టారు. ఆఖరికి బాల్ స్లోగా వేస్తున్నాం అని చెప్పినందుకు కూడా జైస్వాల్ని తప్పట్టారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక సర్టన్ మీడియా, అంటే ఆస్ట్రేలియా మీడియాతో పాటు ఇండియా కాకుండా ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియాస్లో అసలు ఏమాత్రం హెడ్ చేసిన తప్పు కాదని చెప్తూ ఉన్నాయి. బేసిక్గా కరెక్ట్గా చూస్తే అట్లా ఫింగర్ పెట్టి వేలు తిప్పడం, అదంతా కూడా హోల్లో పెట్టి ఇట్లా తిప్పడం, అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా లెవెల్ 1 దానికంటే ఖచ్చితంగా అది రూల్స్ని, ఏదైతే ఆటగాళ్ళ మధ్య పెట్టిన రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఖచ్చితంగా అది బ్రేక్ చేసినట్టే, ఆటగాళ్ళని అవమానించినట్టుగానే దాన్ని భావించి ఐసీసీ ఖచ్చితంగా హెడ్ పైన అయితే చర్యలు తీసుకోవాలి. సంబరాలు ఎవడైనా చేసుకుంటాడు, వికెట్ పడితే సంబరాలు చేసుకుంటాడు, హాఫ్ సెంచరీ కొట్టిన సంబరాలు చేసుకుంటాడు, క్యాచ్ పడితే సంబరాలు చేసుకుంటాడు. కానీ నీలాగా ఇంత నికృష్టంగా చండాలంగా ఎవడరా సంబరాలు చేసుకునేది, వర్స్ట్ ఫెలో అని తిట్టాలని ఉంది. కానీ హెడ్ కూడా, ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ కడతాడు కాబట్టి కొంతమంది ఫ్యాన్స్ బాధపడతారు. కానీ ఇండియాని అంత ఘోరంగా అవమానించాడు కాబట్టి మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు వస్తాడు కదా, చూపిద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది. అదే హడావిడి కనుక మళ్ళీ ఒకసారి మనం ఐపీఎల్ ఆడినప్పుడు చూపించాడు హెడ్కి, అర్థమైంది. ఎందుకంటే మళ్ళీ ఆస్ట్రేలియా ఇండియా సిరీస్ ఆడాలంటే చాలా టైం ఉంది కాబట్టి ఐపీఎల్కి వస్తాడుగా బాబు, రానివ్వండి. ఇదేంది, మనం చాలా చూపిద్దాం హెడ్కి. ఓకే హెడ్ గారు, ఓకే.